ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వే తప్పు చేయలేదని మాకు తెలుసమ్మా. బాధపడుకో. బాధపడకమ్మా, లోపలికి వెళ్దాం పదా. హలో సార్, సారీ టు సే, ఇన్నేళ్ళ మన కంపెనీ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు సార్. ఒక రకంగా ఇన్వెస్టర్స్లో పబ్లిక్లో మన కంపెనీ మీద నమ్మకం పోయింది సార్. సార్, ఇంకొక విషయం. ఏంటో చెప్పండి. మార్కెట్ క్లోజ్ అయిన టైం నుంచి ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్, ఏంజల్ అండ్ బ్రోకర్స్ కాల్ చేసి అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు సార్. మనం కావాలని ఇలా చేసామని ఫైర్ అవుతున్నారు సార్. సరే, వాళ్ళతో వెంటనే ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, నేను మాట్లాడతాను. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత కరెక్ట్ కాదేమో సార్. ఇప్పుడు వాళ్ళకి మనం నమ్మకాన్ని కలిగించకపోతే వాళ్ళ మాటల్ని నిజం చేసిన వాళ్ళం అవుతాం. మన వల్ల వాళ్ళు చాలా నష్టపోయారు. ఇప్పుడు మనం ఇచ్చే భరోసానే వాళ్ళకి ధైర్యం అవుతుంది. ప్లీజ్ మీరు వెంటనే మీటింగ్కి ఏర్పాటు చేయండి. సరే సార్, ఉంటాను సార్. బావా, ఏమైంది బావా? ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి జనాల్లో ఏర్పరచుకున్న నమ్మకాన్ని ఒక్క రోజులో కోల్పోయాం. మార్కెట్లో నెంబర్ 1గా ఉన్న మనం ఇప్పుడు 0లోకి వచ్చేసాం. అసలు ఏం జరిగింది బావా? మన ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తామని అనౌన్స్ చేసి ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల మార్కెట్లో మన కంపెనీ లాసులో నడుస్తుందని ఓ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. దాంతో షేర్ వాల్యూ 80% పడిపోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. ఇదంతా నేను ఫింగర్ ప్రింట్స్ ఇవ్వటం వల్లే జరిగిందని బావకి తెలిస్తే బావ నన్ను ఎప్పటికీ క్షమించడు. బావా, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకు. నేను అమ్మతో మాట్లాడి హెల్ప్ చేయమని అడుగుతాను. వద్దు శాస్త్ర, నేను ఏదో ఒక విధంగా ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను. అత్తయ్య వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టకు. అసలు ఇది ఎలా జరిగిందో, ఎవరు చేశారో నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ప్రాబ్లంని సాల్వ్ చెయ్యాలి, చేస్తాను. సారీ బావా, మన కంపెనీ లాస్లో పడిపోవటానికి, నువ్వు డల్ అవ్వటానికి నేనే కారణం. కానీ ఆ లక్ష్మిని ఆఫీస్ నుంచి బయటికి గెంటేశాను. అవసరమైతే అమ్మని అడిగైనా సరే మనీ తెస్తాను. లక్ష్మిని మాత్రం ఆఫీస్కి ఎప్పటికీ రానివ్వను. బాధపడకమ్మా. ఇలా బాధపడుతూ కూర్చుంటే జరిగిన నష్టం తీరిపోతుందా చెప్పు? అమ్మా కనకం, నాన్నా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఒంట్లో ఏమన్నా బాగాలేదా? మనసేమీ బాగోలేదు నాన్న. ఈ సమస్యలన్నీ నీకు చెప్పలేను, నీతో పంచుకోలేను. నిన్నేనమ్మా? నాన్న, నాకంతా బానే ఉంది. మరేంటమ్మా అలా మెత్తగా మాట్లాడుతున్నావు? అదేం లేదు నాన్న. ఏంటి నాన్న ఫోన్ చేశావు? ఏం లేదమ్మా, త్వరలోనే మీ పెళ్లి రోజు ఉంది కదమ్మా. అమ్మా కనకం, నాన్న, అప్పుడే మీ పెళ్ళై సంవత్సరం కావస్తుందమ్మా.
అవునన్నా. మీ మొదటి పెళ్లి రోజు మీరు మాతో కలిసి చేసుకోవాలి. అదే ఇదే మాట అల్లుడు గారితో చెప్దామని చేస్తుంటే ఆయన మొబైల్ కలవట్లేదమ్మా. నువ్వు అల్లుడు గారితో చెప్తావమ్మా? అలాగే నాన్నా. గుర్తుపెట్టుకోమ్మా. కుదిరితే నేను అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్తానులే. సరే నాన్నా. సరే అమ్మా, ఉంటాను. మీ నాన్నగారు ఫోన్ చేశారా అమ్మా? అవునమ్మా. ఏం చెప్పారమ్మా? త్వరలో మా పెళ్లి రోజని చెప్పారు. మీ పెళ్ళై సంవత్సరం కాబోతుందా? అంటే తను ఈ బాధల్ని సమస్యల్ని సంవత్సరం నుంచి ఎదుర్కొంటుంది. ఈ ఇంటి కోడలివి అయినా నిన్నెవ్వరూ అలా చూడట్లేదు. అసలు మనిషిగా కూడా చూడట్లేదు తన్నే. నన్ను ఎలా చూసినా పర్వాలేదు బాబాయ్. విహారీ గారు సంతోషంగా ఉండాలి. కానీ ఈ రోజు ఆయన సంతోషం కూడా నా వల్లే పోయింది. బాధపడుకు లక్ష్మి. నువ్వు విహారీ కోసం, ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావో మాకు తెలుసమ్మా. కానీ నువ్వు ఇంత కష్టపడుతున్నా నీ చుట్టూ కుట్రలు మాత్రం ఆగట్లేదు. నిన్ను బాధ పెట్టడమే ఎజెండాగా మారిపోయింది. నువ్వు ఏం పాపం చేసావని నిన్ను ఏడిపిస్తున్నారు? ఏవండి, మనం తనని బాధపడద్దు అని చెప్పడానికొచ్చాం. ఓదార్చాల్సింది పోయి మళ్ళీ అన్నీ గుర్తు చేస్తూ బాధ పెడతారేంటండి? నువ్వేం బాధపడకమ్మా. ఫండ్ ఎక్కడికి పోదు. విహారీ ఎవరు ఈ పని చేశారో కనుక్కుంటాడు. వాళ్ళని వదిలిపెట్టడు. విహారీ వచ్చాడు. విహారీ, తనని మేము ఓదార్చలేకపోతున్నాం. నువ్వన్నా తనకి ధైర్యం చెప్పు విహారీ. రండి మనం వెళ్దాం. కనకం, నేనే తప్పు చేయలేదండి. ఆ సంగతి నాకు తెలుసు. జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నేను నిరూపిస్తాను లక్ష్మి. లక్ష్మి, ఏంటి నువ్వేం బాధపడకు. విహారీ గారు, జరిగిన దాంట్లో నా తప్పు ఉందో లేదో పక్కన పెడితే నా వల్ల ఈరోజు మీ కుటుంబానికి, మీ బిజినెస్కి చాలా నష్టం కలిగింది. ఇది చాలా పెద్ద సమస్య. 100 కోట్ల నష్టం అంటే చిన్న విషయం కాదు. మరోవైపు యమునమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. ఆమె ముభావంగా ఉంటున్నారు.